హలో. 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 హలో సార్. విష్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీడు నేను దాదాపు 20 ఏళ్ళుగా ఫ్రెండ్స్గా ఉంటున్నాం. చూడండి డాక్, బెల్ కొట్టి 20 నిమిషాలు అవుతుంది. సార్ మీరు లేటుగా వచ్చారు. చూజాన్ డాక్, వీడు నేను దాదాపు 20 ఏళ్ళుగా ఫ్రెండ్సే. ఈ వారం డ్యూటీ ఎవరిది? బోర్డ్ని కూడా అరేంజ్ చేయలేరా? జాన్సరా, నా ఫ్రెండ్ మిన్సియాకి యొక్క వైఫ్. తినే హ్యాంజీసు, నా యొక్క తొలి ప్రేమ. మీ హోంవర్క్స్ అంతా తీసుకొచ్చి నా డెస్క్ మీద పెట్టండి. రాయని వాళ్ళు మీ అంతటి మీరే లేచి నిల్చోండి. ఇదిగో. వీడెవడంటే నేనే 10 సంవత్సరాల క్రితం. ఇది 2007. ఇప్పుడు నేను 2017లో ఉన్నాను. ఓ కిమిన్ సుక్, ఎక్కడున్నావు? రావట్లేదా? కిటికీ సీట్లు చూడు. వైట్ డ్రెస్ తీసుకున్న ఒక అమ్మాయి ఉంది కదా, అవును. వెళ్ళి తనతో మాట్లాడు. ఆ అమ్మాయికి నచ్చినట్టు మాట్లాడు, ఓకేనా? ఆ, మళ్ళీ మొదలు పెట్టావా? దయచేసి నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకో. గుడ్ లక్. ఆ, ఎందుకు వీడు మళ్ళీ మళ్ళీ నేను అడగనివన్నీ చేస్తున్నాడు? నీకేమైనా పిచ్చి పెట్టిందా చెప్పు. రెండూ తనేననుకుంటాను. పాస్ చేయి. రేపే షూటు లేదు కదా, మరెందుకు నీకు ఇప్పుడు ఈ పని? ఈ రోజు అసలు పడుకుంటానని నాకు తెలియదు. చిన్నుని చూస్తే నాకు పిచ్చి పడుతుంది. షూట్! తను చూడడానికి బాగుంటుంది, తన మంచి అమ్మాయినే కదా చెప్పావు. అంత మాత్రం నచ్చుద్దా ఏంటి? ఏమంటున్నావు? ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నావు, తన గురించి నీకేం తెలుసని? షూట్! హ, తెలిసిన విషయమే. మేము ఇక్కడ ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నాం. నేనా నేను చేయమని చెప్పాను. మనకెవరైనా నచ్చారనుకో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆ విషయం తెలుసా నీకు? అదేరా, ఇదంతా హ్యాంజీసు వల్లే కదా. దాని గురించి మాట్లాడడం ఆపు. నేను చెప్పింది నిజమేగా. హ్యాంజీసు ఎప్పుడు నచ్చిందో అప్పటి నుంచి తను సింగిల్గానే ఉన్నాడు. 8 ఏళ్ళైంది కదా. చూజాన్ డాక్, 10 ఏళ్ళు అవుతుంటే 8 ఏళ్ళు అంటున్నావు. 18ని 28 నుంచి మైనస్ కూడా చేయలేవా? రే, అసలు నువ్వు మ్యాథ్స్లో ఎలా పాస్ అయ్యావో చెప్పరా? నాకు నువ్వు అడ్వైస్ ఇస్తున్నావా? సరిపోయింది. మ్యాథ్స్ టీచర్ అంటే అలాగే మాట్లాడతావు. ఇలా చూడు షిన్వో, జిసోని మర్చిపోలేకే నువ్వు సింగిల్గా ఉన్నావా ఏంటి? ఏంటి అదంతా పాత కదా. అలాగైతే హాస్పిటల్కి రా, చెకప్ చేద్దాం. ఆ? మీ సొంత ఊరికి వెళ్ళడానికి ముందు నువ్వు చెక్ చేసి తీరాల్సిందే. రే, సింగిల్గా ఉండడం ఏమైనా జబ్బా ఏంటి? సింగిల్గా ఉండడంలో ప్రాబ్లం లేదు, కానీ నీకు అసలు ఎవరు బొత్తిగా నచ్చడం లేదే. ఎవరి మీద ఏ ఫీలింగ్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? అది సరే, వెళ్తానులే. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఆయనతో మాట్లాడతానులే. నిజమే. నేను రేపు ఊరికి వెళ్ళడానికి ముందు వెళ్ళొస్తాను, ఓకేనా? వీళ్ళని నేను ఊరికి వదలను. రేయ్, నాతో ఏం చేస్తున్నారా? తప్పుగా అనుకోకండి, ఇంతకు మించి నా వల్ల కాదు మేడం, అర్థమైందా? యాక్చువల్గా మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాను, తెలుసుకోండి. నా గురించి ఏమీ తెలియదు ఈ వెధవలకి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంట. ఇంతలా ఆలోచించారంటే ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు. అంతలా నేనేం చేశానని వాళ్ళు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారు. డాక్టర్,
మీరు కొంచెం మెల్లగా మాట్లాడండి. నా సమస్య ఏంటంటే టోకెన్ నంబర్ 10 మీరు వెళ్ళండి. తర్వాత టోకెన్ నంబర్ 21, టోకెన్ నంబర్ 23, తర్వాత టోకెన్ నంబర్ మీ మొదటి ప్రేమ తర్వాత మీరు ఇంకా ఎవరిని ప్రేమించలేదు. ఎవరి మీద మీకు అలాంటి ఫీలింగ్ రాలేదు, అంతే కదా? ఇది ఒక డాక్టర్గా నేను మీతో చెప్పడం లేదు, ఒక సీనియర్గా చెప్తున్నాను. అలా ఎవరు మీకు నచ్చలేదంటే మీ మొదటి ప్రేమికురాలు ఇంకా మీ మనసులోనే ఉందన్నమాట. ఆల్రెడీ ఒక అమ్మాయి మీ మనసులో ఉన్నప్పుడు అంతా ఎలా సాగుతోంది? మ్మ్, మిగతా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఆ, చుజాండాక్ని టీవీలో చాలాసార్లు చూసుంటావు. సొరాకి మిన్సియోకి పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వెందుకు హాస్పిటల్కొచ్చావు? నేను ప్రశ్నలు వేస్తూనే ఉన్నాను కదా. నేను ఇక్కడికి వచ్చిందే నీకోసమే. ఏంటి? నిన్ను చూడాలనుకున్నాను. చాలా చెప్పాలి, నేను నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి. ముందులాగా కాదు, ఇప్పుడు నా మనసుకేమనిపిస్తుందో అదే మాట్లాడతాను. ఇంకా నీకు నా దగ్గర ఏదైనా అడగడానికి, తెలుసుకోవడానికి ఏదైనా ఉందా? నేనే నీకు విషయం చెప్పాలి. నేను నిన్ను మిస్ అయ్యాను చాలా. క్షమించు. ఎందుకు? నేను బిజీగా ఉండటం వల్ల నీ గురించి ఏం ఆలోచించలేదు. నీ గురించే కాదు, ఎవ్వరి గురించి ఆలోచించలేదు. 10 ఏళ్ళు గడిచిపోయాయి కదా, నాకు అర్థం అవుతుంది. నేనింకా అలాగే ఉన్నాను. ఏం చేయను, ఇంతకు మించి మారలేను. పర్లేదు, నేనిప్పుడు ఊరికే వెళ్తున్నాను. ఒక చిన్న పనుంది. ఈరోజు మీ అమ్మ చనిపోయిన రోజు కదా.
నీకు ఇంకా గుర్తుందా? నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. నేను నీతో వస్తాను. పర్వాలేదు, ఇప్పుడు నీ నెంబర్ నా దగ్గర ఉంది. నేను నీకు కాల్ చేస్తాను. గుర్తొచ్చింది నిన్ను ఏం అడగాలి అనేది. ఏంటది? 10 సంవత్సరాల్లో నీకేదైనా గుర్తొచ్చినట్టుగా అనిపించిందా? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వు నాతో చెప్పకుండా ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయావనేది. అయితే ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్పాలి? మళ్ళీ ఏదైనా మార్చడం కుదురుతుందా? అందుకోసం నన్ను కోప్పడతావా? అందుకనే నేను బాధపడ్డాను. నన్ను క్షమించు. నీకేదో అయిందని నేను బాధపడ్డాను. అలా ఏదైనా జరుగుంటే నన్ను క్షమించు. నాకు దాని గురించి ఏం తెలియదు. అలా జరగకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను. ఎలా సారీ చెప్తానంటున్నావు, తర్వాత మనశ్శాంతి వస్తుందంటున్నావు? నువ్వెందుకు సారీ అడగాలి? నువ్వెందుకు నా విషయంలో బాధపడాలి? నువ్వు నన్ను కోపగించుకోవాలి, అవమానించి వెళ్ళిపోవాలి. ఎందుకోసం నా విషయంలో బాధపడుతున్నావు? ఎందుకంటే నువ్వు నాకు అంతా తలరాత. మళ్ళీ మనం కలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ కలుసుకోవాలని ఉన్నట్టుంది. తలరాతనెవ్వరూ ఏమాత్రం మార్చలేరు. నువ్వు నన్ను చూడు. పది సంవత్సరాల తర్వాత ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన క్లాసే కొత్త అమ్మాయి అనుకుంటా. ట్రాన్స్ఫర్ వచ్చిందనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, గరామ్ హై స్కూల్ ఎక్కడుంది? అదిగో అటువైపు వెళ్ళాలి. మళ్ళీ లేటుగా వచ్చేసావు.
రా 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 త్వరగా రా, త్వరగా వెళ్ళండి, వేగంగా వెళ్ళండి. మీరు క్లాస్కి వెళ్ళాలిగా. మీరు లేటుగా రావడం వల్లే ఈ పనిష్మెంటు. మళ్ళీ ఎప్పుడు లేటుగా రాకూడదు. హెల్ప్ కావాలా? అప్పుడే నాకు అర్థమైంది, 3 సెకండ్లో కూడా ఒకడికి ప్రేమ పుట్టచ్చని. థ్యాంక్స్. నీకు నేను హెల్ప్ చేశాను కదా, నా కోసం ఇది నుంచుకోయా. ఏంటి తన బ్యాగ్ కూడా మోయిస్తున్నాడు? అలా చేసి చూడు. తన ఒక్క నవ్వు చాలు, నేను 300 నిమిషాలకి హ్యాపీగా ఉంటాను. గాడ్, 300 నిమిషాలకి సుఖంగా కూడా ఉన్నాను. ఏ పద పద పద, ఏంటో చూద్దాం. చూడాలి. నువ్వు సాగించు, చెప్పు. ఐఎమ్ సో సారీ, నేను ఇది యాక్సెప్ట్ చేయలేను. నాకు ఆల్రెడీ ఒకరంటే చాలా ఇష్టం. వాడు మంచి పిల్లాడు, చూడ్డానికి కూడా బాగున్నాడు. ఎందుకులా చేసావు? మన స్కూల్లోనే వాడే బెస్ట్ తెలుసా. వాడికే నువ్వు నచ్చేసావంటే చూసుకో. బాగున్నాడు. అవును, అది అంత నిజమే. ఇలా జంకి 3000 రోజులు అలా గడిచిపోయాయి. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలో, కౌన్సిలింగ్ ఎలా సాగింది? చాలా థ్యాంక్స్. సీరియస్ ఏం కాదుగా? ఇంతకు ముందు ఏ సమస్య లేకుండానే ఉన్నా, కానీ ఇప్పుడు ఉంది. ఏంటి, నీ మనసు ఇంకా అలాగే ఉందా? లేదు, ఇప్పుడు నా మనసుకి చాలా బాధగా ఉంది. నువ్వెందుకు నా గురించి బాధపడాలి? నువ్వు నన్ను కోపగించుకోవాలి, అవమానించి వెళ్ళిపోవాలి. ఎందుకని నా విషయంలో బాధపడుతున్నావు? ఓ, నువ్వా? వచ్చేసావా? హా, ఓ షిన్వు, చూసి ఎన్ని రోజులైంది. అవును కదా. అది సరే, పెళ్లి జరగబోతుంది, ఎందుకు ఇలా ఉన్నావు? ఏమన్నా సమస్య? నా కోరికలు తీరలేదు కదా. నేను ఇంతవరకు ఈ ఊళ్ళో ఎవరితో బయటకు వెళ్ళలేదు. ఏ, వాడికి చిరాకు తెప్పిస్తున్నాడా? ఏదో హై స్కూల్ పూర్తయి ఎన్ని సంవత్సరాలు అయింది, అలా మాట్లాడతావేంటి? సరే, రేపే కదా నువ్వు ఆఫీస్కి వెళ్తా. ఉమ్, స్కూల్ చేద్దా. వెళ్ళేస్తానా? సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. బాయ్.
ఏదైనా సమస్య లేక పెళ్ళంటేనే ఆడాలి ఇలాగే ఉంటారా? బియాంసిక్కి అమ్మాయి, డబ్బు, మెట్టనిల్లు ఈ 3 సమస్యలే. మరి అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం? 10 ఏళ్లుగా వాళ్ళు డేట్ చేసుకుంటున్నారు. అందుకే ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగం కూడా చాలా చిన్నదే అని విన్నాను. అయితే ఏంటి? సరే రారా పని చేసుకుందాం. ఈరోజు మీ అమ్మ చనిపోయిన రోజు కదా? నీకు ఇంకా గుర్తుందా? ఎక్కడికి వెళ్తున్నా? గాలాడటం లేదు. బయటకు వెళ్ళి గాలి పీల్చుకుని వస్తాం. అమ్మ చనిపోయి కరెక్ట్గా 10 ఏళ్ళు అయ్యింది. నిజమే. మనమిద్దరం ఇంత గొప్పగా ఎదగడం అమ్మ చూస్తుంటే చాలా చాలా సంతోషించేది. ఆవిడ ప్రాణాలతో ఉండి చూస్తుంటే ఇంకా సంతోషపడేవాళ్ళం. కొడుకు ఇంతలా ఎదిగిపోయాడని సంతోషపడిపోయేవారు. అయితే ఇది ఇక్కడే ఉందా? ఇదిగో జీసు, ఈ బుక్ని నీకు ఇవ్వమంది. ఇది నీ బుక్కేనని చెప్పారు. తను నీతో పాటు రాలేదా? జీసు ఇంకా రాలేదా? నేను తను వస్తుందనుకున్నానే. షిను ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు ఓకేనా? పర్వాలేదు. హే గాయ్స్, హే గాయ్స్, జీసు అబ్రాడ్ వెళ్తోంది. అబ్రాడా? ఒక ఒక మాట కూడా చెప్పలే నాతోటి. అవును, మన దగ్గరంతా చెప్పకుండా తను ఎలా అలా వెళ్ళిపోతోంది. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది? ఇందుకోసమే ఈ బుక్ నాకిచ్చుంటుందా? బుక్ లోపల ఇది ఉంది.
ఈ బుక్ని 10 ఏళ్ల క్రితమే నేను ఓపెన్ చేసి ఉండాల్సిందే. తను రాసింది నేను చూస్తుంటుంటే నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ నేను నిన్ను కలిసేవాడిని. చాలా విషయాలు మన మధ్య మారుండేవి. ఆ సమయంలో నేను ప్రే చేయడం మొదలుపెట్టాను. టైంని కనుక నేను మార్చగలిగితే నేను వెళ్ళి అన్నిటినీ సరిచేస్తాను. ఏమైంది? కార్ యాక్సిడెంట్. జరగండి జరగండి. బ్లడ్ ప్రెషర్, ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా. 150 జాయిలర్స్ ఛార్జ్. నేను ఇన్సేన్ చాలా కాపాడండి, కాపాడండి. 2017 సెప్టెంబర్ 30 సాయంకాలం 11:32 హ్యాంజీసు చనిపోయారు. మనం కలుసుకోవడం తలరాత, ఇదే విధి. ఇక పైన మనం ఒకరితో ఒకరు కలుసుకోకూడదు. హెల్ప్ కావాలా? సోల్ హాస్పిటల్లో ఎవరో జీసుని చూసారట. జీసు అబ్రాడ్ వెళ్ళిపోయింది. జీసు, నీకు తెలివొచ్చిందా? అమ్మా, నువ్వు చనిపోయావు అనుకున్నాను. నీకేం కాలేదుగా? ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు నీకెలా ఉంది నాన్న? అమ్మ నా ముందున్నారంటే ఈ రెండిట్లో ఒక విషయం ఖచ్చితంగా జరుగుంటుంది. అమ్మా, అమ్మా, అసలు ఇది కల ఉంటుంది. ఏమైంది నీకు? బొర్రేమైనా పాడైపోయిందా నీకు? ఇది కలేమో అని నేను అనుకున్నాను, కానీ ఇది నిజంగానే సెకండ్ ఆప్షనే. మనం చనిపోయిన తర్వాత మనకి నచ్చిన వాళ్ళందరూ మనల్ని వచ్చి చూస్తారంట. అమ్మా, ఇలాంటి టైంలో కూడా మంచిగా డ్రెస్ వేసుకుని వచ్చేవేంటమ్మా? 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నా ఇలాగ డ్రెస్ వేసుకుని వచ్చేది చూడడానికి కూడా రియల్గా ఉంది. ఇలా చూడు, నేనేమీ అమ్మన కాదు. మా అమ్మగారు 10 ఏళ్ల క్రితమే చనిపోయారుగా. అవును, నేను మీకు తెలియదు అనుకుంటా. సూపర్ అమ్మా, నేను మీ కొడుకుని. నువ్వు ఎవరైతే నాకేంటి? రెండిచ్చానంటూ నోరు మూసుకుంటావు. నువ్వేం చేస్తున్నావు? తాగేసి కింద దొర్లుతున్నా. అందరూ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆంటీ, ఏంటి సమస్య? సరైన సమయానికి వచ్చావు.
ఈ అబ్బాయి కింద పడి ఉన్నాడు. చనిపోయాడేమో అని నేను అనుకున్నాను. ఏంటి? నా నాహి ఏంటిది? ఎంత యంగ్గా అయిపోయావు? వీడు నీకు తెలుసా? తెలీదు, ఇప్పటివరకు చూడలేదు. ఆ, మీరు మ్యాథ్స్ టీచరా? సోల్ నుంచి వస్తున్నారా? మ్యాథ్స్ టీచర్నే, సోల్ నుంచే వస్తున్నా. అవును. మీరే ప్రొఫెసర్ క్యాంగ్షింగ్ కదా? మీ రెస్యూమ్ నేను చూశాను. షిన్వు పేరు ఉండడం వల్ల నేను ఆ రెస్యూమ్ చూశాను. అయితే తను స్కూల్ టీచరా? అవును, నాకు తెలిసి ఈయన వర్క్కి వెళ్ళి మొదటి రోజు అనుకుంటాను. అవును. ఒక్క నిమిషం, నన్ను ఒకవేళ నరకానికి ట్రాన్స్ఫర్ చేశారా ఏంటి? ఏంటి? నేనెక్కడున్నాను? ఏం జరుగుతుంది చెప్పండి. ఖచ్చితంగా తను స్కూల్ టీచరేనా? పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడులే. తన బుర్ర ఏదో పాడైపోయిందనుకుంటాను. ఓ, నిజంగానా? దెబ్బ తగిలి ఉంటుందా? సరే, అంబులెన్స్ని పిలుస్తాను. ఇది 2007. నేను అనుకున్నట్టుగా మొదటి ఆప్షన్ కాదు, రెండో ఆప్షన్ కాదు, ఆలోచించిన మూడో ఆప్షన్. అంటే ఇది టైం స్లిప్. బండి నడపడం చేతకాని వాళ్ళు కూడా లైసెన్స్ ఇస్తున్నారు అనుకుంటాను. ప్రొఫెసర్, మీకు ఏమీ కాలేదు కదా? కలకంటున్నట్టుగానే ఉంది, ఏమీ అర్థం కావడం లేదు. రెండు 2007. నేను మీకు ఎవరో తెలిసిన అమ్మాయిలా కనిపిస్తున్నానా? అంటే మీ సిస్టర్ లాగా? అవును, తను నా సిస్టర్. నేను తను చాలా క్లోజ్. నాకు కూడా మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. చిన్నప్పుడు నాకు డైపర్లు కూడా మార్చావు, అంతా మర్చిపోయావా ఏంటి? ఇదే ఒకవేళ విధి అని అంటారేమో. ఏంటి? ఇదిగో ఇదిగో ఇదిగో. బండి 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 బండి. నన్ను క్షమించండి. బండి నడిపేటప్పుడు నువ్వు ముందుకు చూసి నడపాలి కానీ అటు ఇటు చూసి నడుపుతావేంటి? సరే. సరే, నేను ఇక్కడే దిగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, నేను ఇక్కడే దిగుతాను. సోమల్ నుంచి వచ్చాడు కదా, అందుకే ఇలా చార్మింగ్గా ఉన్నాడు. నేను నిజంగానే 2007కి వచ్చేసానా ఏంటి? నా ఫోన్. ఎరా చూసుకొని బ్యాగ్ ఏదో. ఇది ఇది ఓ, నన్ను క్షమించండి. ఏంటిది, ఇది చాలా వింతగా ఉంది. ఐఎమ్ సారీ. ఇది నిజంగానే నేనే. ఏమైంది? నేను తెలుసా మీకు? నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, ఈరోజు జాయినింగ్. ఓహో, కొత్త టీచరా? అది నేను ఎప్పుడు గేట్ నుంచి లోపలికి వెళ్తాను, క్లాస్ టైం అప్పుడు ఎప్పుడు అంతే. అది ఏంటంటే
జలుబు చేసింది, హాస్పిటల్కి వెళ్ళాలి. అదే కదా, అబద్ధం చెప్పడం వెనత పెట్టిన విద్య కదా. ఏంటి? నువ్వేం చేస్తావో నేను ఈరోజు చూస్తాను కదా. కానీ నువ్వు నన్ను మోసం చేయడం ఎలా ఉందంటే నా చేత్తో నన్నే కొట్టినట్టుగా ఉంది. టీనేజ్లో మాత్రమే కాదు, నెక్స్ట్ 10 yearsలో నీకు కోల్డ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినట్టుగా చరిత్రే లేదు. ఇదంతా జరిగే పనా? నా గురించి మాట్లాడుతున్నా, మా అమ్మ. అమ్మని ఎందుకు నువ్వు లాగుతున్నావు? నీకెంత అమ్మ గురించి మాట్లాడతావు? నేను చేస్తాను చూడు. సార్, ఇక్కడ ఇంకొక స్టూడెంట్ లేట్గా వచ్చాడు. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి కుదిలేండి సార్. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, ప్లీజ్ సార్, ఫర్గివ్ చేయండి సార్. సార్, షార్ట్ నెక్ సార్. షార్ట్ నెక్ సారా? మీకెలా తెలుసు? ఒక్క విషయం మర్చిపోయాను. ఈ పేరు మేం పెట్టిందే కదా సరిగ్గా సంవత్సరానికి ముందు. అంటే నేను హై స్కూల్లో కరెక్ట్గా 3వ సంవత్సరం. మీరే ఇక్కడికి వచ్చిన కొత్త టీచరా? మొదటిసారి కలిసినప్పుడే బాగానే ఉంది. సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. రైట్ రా. ఎందుకు లేట్గా వచ్చావు? ఏ క్లాస్ నువ్వు? పదా పదా. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళావు. నువ్వు క్లాస్కి వెళ్ళి ఏం పీకనక్కర్లేదు, కానీ క్యాంపస్ లో పనిచూడు, అర్థమైందా? ఈ స్కూల్ దరిదాపులో ఉన్న చెత్తను తీసుకెళ్ళి చెత్త బుట్లో పడే. త్వరగా వెళ్ళు. మీరు కానివ్వండి. అంతా నా టైం. షార్ట్ నెక్ టీచర్. అంటే ఇది ఖచ్చితంగా 2007. గతాన్ని నేను మార్చేశానా ఏంటి? లేదు, అంతకుముందు ఆ పేరుని పెట్టుంటాంలే, ఎవరికి తెలుసు. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది. పాత విషయాలు మారచ్చు, మారుతాయి, మారి తీరుతాయి. నేను గతంలోకి రావడానికి కారణం ఇదే, నువ్వే. హెల్ప్ కావాలా? హెల్ప్ కావాలా? థ్యాంక్ యూ. నీకు హెల్ప్ చేశాను కదా, నా కోసం దీన్ని మోసుకురా. వెళ్దామా? ట్రాన్స్ఫర్ వచ్చిన స్టూడెంట్ నువ్వే కదా, పద వెళ్దాం. మీరు మా స్కూల్ టీచరా? ఇది విధే అయ్యుంటే అలా కూడా అనుకోవచ్చు. హే, ఇదంతా నువ్వు చేయలేవు, ఓకేనా? అసలు ఏం వాగుతున్నాడు? కంక్షను, న్యూస్ న్యూస్ న్యూస్. ఏంటి? మన స్కూల్కి కొత్తగా స్టూడెంట్ రాబోతున్నారు. ఫుట్బాల్ తెలుసా? అమ్మాయేలే, తను అందంగా ఉంటుందంట. బాస్కెట్బాల్ ఆడడం వచ్చా? బాగా చదువుతుందని విన్నాను. నాకు వచ్చే ర్యాంక్నే తగ్గించాలనుకుంటున్నావు నువ్వు? చాలా థ్యాంక్స్, మంచి న్యూస్. అది సరే, మీకు కొత్తగా వచ్చిన టీచర్ గురించి ఏమైనా తెలుసా? చాలా వింత మనిషిలాగా ఉన్నాడే. నిజమే, ఎత్తుగా ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారే తన. మొన్నటి టీచర్ మెటర్నిటీ లీవ్ పెట్టారు, తనకి బదులుగానే ఇప్పుడు ఈ టీచర్ వచ్చారు. ఈరోజు అసలు మంచి రోజే కాదు. రే, ఎక్కడికి వెళ్తున్నావు? టీచర్ వస్తారు. రాణి, రోజు ఎలాగ ఆయన చూస్తా కదా.
నిజంగానే మీరు మా క్లాస్కి వస్తున్నారా? అదే చెప్పాను కదా. హలో, ట్రాన్స్ఫర్ స్టూడెంట్ నువ్వేనా? హలో. నాకు వద్దు, ఆ బుక్ నువ్వే పెట్టుకో. నా దగ్గర కొత్త బుక్స్ చాలా ఉన్నాయి, అందువల్ల. స్కూల్ మొదలై ఇన్ని రోజులు అవుతుంటే ఇంకా బుక్ని కొత్తదానిలాగానే ఉంచుకున్నావా? ముందు వెళ్ళి చదువు తమ్ముడు. క్లాస్ ప్రెసిడెంట్ వచ్చి వీడిని తీసుకువెళ్ళు. వస్తున్నాను. కిమెన్ సుక్కి నీ కళ్ళద్దాలు ఇచ్చేసాయి, అవి నీకు బాలేవు. ఇదిగో పట్టుకో. ఏంటది? జాంగ్ సొరయ్య కదా? ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలా చేసావంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. నేనే మీకు కొత్తగా వచ్చిన టీచర్, మ్యాథ్స్ టీచర్, వయసు 28, క్యాంగ్ షేన్ వూ. ఓ, మా క్లాస్లో అచ్చం అదే పేరుతో ఒకడున్నాడు. సోల్లో చాలా పేర్లు రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మీ అందరి గురించి నాకు కొంచెం డీటెయిల్స్ తెలుసు. కాబట్టి నాతో అబద్ధం చెప్పి ఎవరైనా చదవకుండా తప్పించుకున్నారంటే, అంతేకాకుండా క్లాస్కి రాకుండా ఎస్కేప్ అయినా కూడా తర్వాత నేను ఇచ్చే పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ముందు చెప్పేస్తున్నాను, ఓకేనా? మైండ్లో ఉంచుకోండి. మీ అందరినీ చూసినందుకు సంతోషం. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? పేరు? అదే చెప్పాను కదా. అయ్యో, మీ పేరు కాదు, ఆ అమ్మాయి పేరేంటో చెప్పగలరా? అది నేను చెప్పడం కంటే ఈమె మీకు చెప్తుంది. హలో, నా పేరు హాంజీసు, సోల్ నుంచి వస్తున్నాను. అందరం ఫ్రెండ్స్ గా ఉందాము. ఈ రోజు ఇలా కలుసుకోవటం వేదాన్ని అనిపిస్తోంది. నన్ను బాగా చూసుకోండి. సార్, ఎక్కడ కూర్చోవాలి? కూర్చో, క్యాంక్షన్ నువ్వు పక్కన. సార్, నేను ఇంకా బుక్స్ ఏం తీసుకోలేదు. ఓ, క్యాంక్షన్ నువ్వు దగ్గర తీసుకో. పేజెస్ కూడా లేదు. అది కూడా వాడి దగ్గరే తీసుకో. సరే. ఇలా వాళ్ళిద్దరినీ కలిసి ఉండేలా చేస్తే భవిష్యత్తు మారిపోతుంది. అలా భవిష్యత్తు గనక మారిపోతే అన్ని విషయాలు కూడా మారిపోతాయి. ఇది విధి అయినప్పటికీ ఇదేం బాగోలేదు. మనం ఒకే దారిలో వెళ్ళొద్దు. ఇకపై జీసు ఇలాంటి మాటలు చెప్పనే చెప్పదు. సర్లే గాని, ఎవరి కాంక్షిన్వు? వాడు మొహం చూసినా లేదో, ఈరోజు అస్సలు మంచి రోజు కాదు మనకి. అసలు వాడికి ఏమైంది? మా అమ్మ నేను వాడుకుంటే వాడేదో కొడుకులా ఫీల్ అవుతున్నాడు. ఆవిడ మా అమ్మ. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? డ్రెస్ మార్చుకో. ఏంటి? డ్రెస్ మార్చుకో. థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను. నాకు అన్నీ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే నాకు నచ్చుతుంది. ఒక నిమిషం ఇలా చూడు, వెళ్ళి స్కూల్ అంతా చూసిరా. హా, ఇదిగో పని అయిపోయింది. వాడితో వెళ్ళు, వాడే క్లాస్ ప్రెసిడెంట్. వెళ్దాంరా. చాలా బాగుంది. ఇదిగో ఇదే బ్యాక్ డోర్. స్కూల్లో షాప్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఏమైంది నీకు? ఏం కాలేదు కదా? నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళి రావాలి. హే క్యాంక్షన్, కొత్త స్టూడెంట్కి స్కూల్లో అన్ని ప్లేసులు చూపించవా? ఎందుకు? నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఇది కూడా వాలంటీర్ పనుల్లో ఒకటే కదా, ప్లీజ్ చూపించు. లేదు, అది అమ్మాయి సమస్య. దయచేసి తన దగ్గరికి వెళ్తావా? ఫుట్బాల్ తెలీదు, బాస్కెట్బాల్ తెలీదు, మరి ఇంకెందుకు నేను అలా చేయాలి? తనతో నేను స్కిప్పింగ్ ఆడగలను.
ఏం పర్వాలేదులే, తర్వాత చూడొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, నువ్వు వెళ్ళిరా. ఐఎమ్ సారీ, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. అమ్మా. ఎప్పుడు పని అవుతుందో. గమ్. గుడ్ మార్నింగ్ హలో. మ్, హలో సార్. హలో. గుడ్ బై. ఏమైంది నీకు? అంటే కొంతమంది చెప్పారు టీన్ వాళ్ళ నిక్ నేమ్ షార్ట్ నెక్ అంట. కాస్త సైలెంట్గా ఉంటావా? తన మెడ చిన్నదిగా ఉందని చెప్పి ఆ పేరు పెట్టారంట. ఫన్నీగా ఉంది కదా. నాహి డీను బయటికి వెళ్తున్నారా? పక్కకు జరగం. తను అందంగా ఉంటాడా? అవును. అందుకున్నారంటున్నావు. దీని దగ్గర అలా ఏమైనా నచ్చింది నీకు? ఆయనకి బ్రాడ్గా షోల్డర్ ఉంటుంది. బాయ్స్ అలా ఉంటేనే బాగుంటారు, అది స్టైల్. ఇలా చూడు, ఇలాంటి మెడ ఉంటేనే మగవాళ్ళు బాగుంటారు కదా. అందువల్లే ఆ అబ్బాయి నాకు నచ్చాడు. ఈ ఈ కారణంగా ఆయన్ని ఎవరైనా ప్రేమించే అవకాశం ఉందంటావా? మ్మ్, నాకు కూడా ఫన్గానే ఉంది. స్టూడెంట్స్ టీచ్ చేస్తున్నారు కదా, అందువల్ల. నాహి ఎప్పటి నుంచి దీన్ని లవ్ చేస్తుందో తెలియడం లేదే. ఇదంతా నా వల్లేనా? సరే, ముందు చేసిన ఆ తప్పుని మళ్ళీ ఇంకోసారి చేయకూడదు. అంతా మంచికే. ఏంటి? నువ్వు ఎవరినైనా కొంచెం బెటర్గా చూసుకుని వెళ్ళొచ్చు కదా. అమ్మాయిల సమస్య, డబ్బు సమస్య, లీగల్ సమస్యలు లేకుండా. మ్మ్, నువ్వు మాట్లాడేది ఏది నాకు అర్థం కాలా, కానీ ఏదో రాంగ్గా ఉంది. ఏంటి? నువ్వు పాస్ట్ టెన్సే అన్నీ మాట్లాడుతున్నావు. ఈ రోజు మార్నింగ్ ఒకరిని చూశాను, తను నచ్చాడు. ఆ. మ్, మ్. ఎందుకంటే నాకు ఆల్రెడీ లవర్ ఉంది. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. లేదు, ఇలా జరగకూడదు. నా పేరెంట్స్ వల్ల ఇంకొక విషయాన్ని నేను కోల్పోదలుచుకోలేదు. 18 ఏళ్ల వయసులో జీసుని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. జీసుతో వీడు మాట్లాడలేదంటే ఇదంతా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఓ, ఈరోజు నాకు అసలు లక్కీ డేనే కాదు. ఎవరది? బాల్ ఇటు ఇసిరేవా? నా వైపు ఇసిరేయండి.
ఖచ్చితంగా ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందుతుంది. బండి